Dear students, here we start the Polyset 2021 model paper and model questions చూద్దాం. ఒక్కొక్క క్వశ్చన్ అండ్ అలాగే దాని ఆన్సర్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ మోర్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ? సో ఇక్కడ ఒక 4 సబ్స్టెన్సెస్ ఇచ్చారు. కిరోసిన్ ఆయిల్, ఐరన్, కాపర్ అండ్ వాటర్. ఈ 4 సబ్స్టెన్స్ కూడా దేనికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటుంది అనేది మనం ఆన్సర్ చేయాలి. చూద్దాం ఎవరెవరు ఎంతెంత ఆన్సర్ చేశారో. వాటర్ 100% స్టూడెంట్స్ కూడా వాటర్ అనే ఆన్సర్ చేశారు. కరెక్టో కదా ఇప్పుడు చూద్దాం. సో వాటర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ బిట్. ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ డిపెండ్స్ ఆన్ ఇట్స్. సో ఒక సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? టెంపరేచర్, మాస్, నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. జనరల్గా మనకి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్, మాస్, నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరెవరు ఎంతెంత ఆన్సర్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో చెక్ చేద్దాం. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ బిట్. Many salts absorb water from the atmosphere. What is the name of this property? సో ఏదైనా సాల్ట్స్లో మనకి వాటర్ కంటెంట్ ఉంటే కనుక అట్మాస్ఫియర్ నుంచి కూడా వాటర్ కంటెంట్ అబ్జర్వ్ చేసుకుంటాయి. మెనీ సాల్ట్స్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ? ఆ ప్రాపర్టీ ఏమిటో చూద్దాం. ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం 1 relative to medium 2 is 4/3. Then the refractive index of medium 2 to relative to medium 1 is. సో చూద్దాము ఎవరెవరు ఆన్సర్ చేశారో. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3/4. Coming to next bit. If the speed of light were the same, if the speed of light was the same in all media, which of these process is not possible? అంటే స్పీడ్ ఆఫ్ లైట్ కనుక అన్ని మీడియాల్లో ఒకేలాగా ఉంటే ఏ ప్రాసెస్ జరగదు అంటున్నాడు. సో రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డిస్పర్షన్, ఆల్ ది అబోవ్. రిఫ్రాక్షన్ అనే ప్రాసెస్ జరగదు. ఎందుకంటే ఒక మీడియం నుంచి మరొక మీడియంలోకి లైట్ రే వెళ్ళేటప్పుడు వెలాసిటీ ఆఫ్ లైట్ చేంజ్ అవుతుంది రిఫ్రాక్షన్లో. కాబట్టి ఆన్సర్ ఈజ్ రిఫ్రాక్షన్ అవుతుంది. చూద్దాం ఎవరెవరు ఆన్సర్ చేశారో దీనికి. 12 సెకండ్స్ ఉంది. ఎంతమంది ఎక్కువ మంది దేనికి ఆన్సర్ చేశారో చూద్దాం. ఓకే, సో ఎక్కువ మంది కూడా రిఫ్రాక్షన్ అండ్ ఒకటి నెక్స్ట్ ఆల్ ది అబోవ్కి ఆన్సర్ చేశారు. సో ది ఆన్సర్ ఈజ్ రిఫ్రాక్షన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. Refractive index of medium 1 relative to medium 2 is 4/3. Then the velocity of light in medium 2 is. సో మనకి వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 2 ఈజ్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంటుంది, దాన్ని బట్టి వేయాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1 relative to medium 2 is 4/3. సో medium 1 to relative to medium 2 means n12, that is n1/n2. n1/n2 is equal v2/v1 ఫార్ములా వేసుకొని చేస్తే మనకి ఇది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం వస్తుంది. చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ చేశారో. సో కరెక్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. సో 9/4 into 10⁸ meters per second is the correct answer. Next bit. Assertion, diamond shine, reason, total internal reflection. ఆప్షన్స్ చూసినట్లయితే assertion and reason are correct and assertion and reason are wrong. Assertion is correct, reason is wrong. Assertion is wrong, reason is right. సో దీంట్లో assertion and reason both are correct. ఇంకా 25 seconds టైం ఉంది. దీంట్లో మన స్టూడెంట్స్
ఎవరు ఎక్కువ మంది దేనికి ఆన్సర్ చేశారో చూద్దాం. ఎక్కువ మంది ఏది ఆన్సర్ అని రిప్లై ఇచ్చారో చూద్దాం. ఓకే, టైమర్ 15 seconds. 14, 13. ఓకే, ఎక్కువ మంది బోత్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు. సో ఆన్సర్ కూడా అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ బిట్. Focal length of the plano convex lens is dash when its radius of curvature is capital R and n is the refractive index of the lens. సో దీనికి ప్లేనో కాన్వెక్స్ లెన్స్ మేకర్ ఫార్ములా వేసుకోవాలి. 1/f ఈజ్ ఈక్వల్ n-1 × 1/r1 - 1/r2 ఫార్ములా వేసుకుని చేస్తే దీని ఆన్సర్ వస్తుంది. సో ప్లేన్ సర్ఫేస్కి ఎప్పుడైనా సరే రేడియస్ ఆఫ్ కర్వేచర్ తీసుకున్నట్లయితే ఇన్ఫినిటీ ఉంటుంది. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే r/n-1 అవుతుంది. చెక్ చేద్దాం మనం ఎవరెవరు కరెక్ట్గా ఆన్సర్ చేశారో. So the answer is r/n-1. Next bit. Name of the lens which can form real and virtual images. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే కాన్వెక్స్ లెన్స్ అవుతుంది. మనకి కాన్వెక్స్ లెన్స్తో ఇమేజ్ ఫామ్ చేసినప్పుడు రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్ రెండు కూడా ఫామ్ అవుతాయి. సో ది ఆన్సర్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు చూద్దాం మన స్టూడెంట్స్ దేనికి కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చారో చూద్దాం. Okay, correct answer is convex lens. And next bit. An air bubble inside the water behaves like a. సో యాక్చువల్గా ఎయిర్ బబుల్ అనేది కాన్వెక్స్ లెన్స్ లాగా పనిచేస్తుంది. సో వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ వాటర్ ఇట్ బిహేవ్స్ లైక్ ఏ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ అన్న డైవర్జింగ్ లెన్స్ అన్న ఒకటే. సో కాన్కేవ్ లెన్స్ ఆర్ డైవర్జింగ్ లెన్స్, కన్వర్జింగ్ లెన్స్ ఆర్ కాన్వెక్స్ లెన్స్ ఒకటే. సో కన్వర్జింగ్ lens is wrong, convex lens is wrong, concave lens first option is correct. So concave lens is the correct answer. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ది ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ బిహేవ్ లైక్ ఏ డైవర్జింగ్ లెన్స్ అండ్ the air bubble acts as a converging lens. Both are correct options. So both x and y are correct అని రాయాలి. చూద్దాం ఇక్కడ మన స్టూడెంట్స్ ఏది కరెక్ట్ అని ఆన్సర్ ఇచ్చారో చూద్దాము. So both x and y are correct is the correct answer. Next question. The power of accommodation of normal eye is. So power of accommodation of normal eye ఎంత అవుతుంది అంటే power p is equal 1/f when f is taken in meters and power p is equal 100/f when f is taken in centimeters. ఆ ఫార్ములా వేసుకొని చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. దట్ ఈజ్ 4 డయాప్టర్స్ వస్తుంది ఆన్సర్. 4 డయాప్టర్స్ ఇస్ ది ఆన్సర్. చూద్దాం ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేశారో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 4 డయాప్టర్స్. నెక్స్ట్ బిట్. వాట్ ఈస్ ది మ్యాక్సిమం అండ్ మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్. సో ఐకి మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది, అలాగే మినిమం ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది. ఐకి ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఫోకల్ లెంత్ 2.5 cm ఉంటుంది అండ్ మినిమం ఏమో 2.27 ఉంటుంది.
సపోజ్ మినిమం అండ్ మ్యాక్సిమం అని అడిగితే 2.27 అండ్ 2.5 అని రాయాలి. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం అండ్ మినిమం అడిగారు కాబట్టి 2.5 అండ్ 2.27. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. చెక్ చేద్దాం. సో 2.5 అండ్ 2.27 ఎక్కువ మంది రాశారు, అది కూడా కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. The far point of a person is 5 meters. In order that he has normal vision, what kind of spectacles should be used? దీనికి ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. ఓకే, టైమర్ ఆఫ్ అవుతుంది. చెక్ చేద్దాం ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. సో ఫస్ట్ ఆప్షన్కి ఎక్కువ మంది ఆన్సర్ చేశారు. ది ఆన్సర్ ఈస్ కాన్కేవ్ లెన్స్ విత్ ఫోకల్ లెంత్ 5 meters. దిస్ ఈజ్ ది ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ బిట్. ది డిస్టెన్స్ బిట్వీన్ ఐ లెన్స్ అండ్ రెటీనా ఈజ్ అబౌట్. సో ఐ లెన్స్కి రెటీనాకి మధ్య ఎప్పుడూ కూడా డిస్టెన్స్ సేమ్గా ఉంటుంది. దట్ ఈజ్ 2.5 centimeters. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో మన వాళ్ళు ఎక్కువ మంది దేనికి ఆన్సర్ చేశారో చెక్ చేద్దాము. ఆన్సర్స్ అయితే ఇస్తున్నారు, చెక్ చేద్దాం. ఇంకా టైమర్ ఉంది. 11, 10, 9, 8. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. 2.5 centimeters అనేవాది 67% ఇచ్చారు. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2.5 centimeter. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్ప్లిటింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్. సో జీమన్ ఎఫెక్ట్ 38% ఆన్సర్ చేశారు. సో it's not a Zeeman effect, it's a Stark effect. Splitting of spectral lines in electric field is known as Stark effect. So the correct answer is first one. Splitting of spectral lines in electric field is known as Stark effect. Last bit. In bifocal lens, the upper and lower portion contains which lenses? Upper portion లో ఏ లెన్స్ వాడతారు, లోయర్ పోర్షన్లో ఏ లెన్స్ వాడతారు బైఫోకల్ లెన్స్ వాడేటటువంటి వాళ్ళు. అంటే దట్ మీన్స్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా ఉన్నట్టయితే బైఫోకల్ లెన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు అలా యూజ్ చేసేటప్పుడు స్పెక్టికల్స్ పై పోర్షన్లో, స్పెక్టికల్స్ యొక్క పై పోర్షన్లో ఏ లెన్స్ ఉంటుంది, అలాగే కింద పోర్షన్లో ఏ లెన్స్ ఉంటుంది అనేది చూడాలి. సో ది కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మన స్టూడెంట్స్ దేనికి ఆన్సర్ చేశారో చెక్ చేసి తర్వాత ఆన్సర్ని చెబుదాం. సో అప్పర్ పార్ట్ కాన్కేవ్ లెన్స్, లోయర్ పార్ట్ కాన్వెక్స్ లెన్స్. దీనికి ఎక్కువ మంది కరెక్ట్ అని చెప్పారు. ఒకసారి కరెక్ట్ ఆన్సర్ కూడా చెక్ చేద్దాం. సో దట్ ఈస్ కరెక్ట్. అప్పర్ పార్ట్ కాన్కేవ్ లెన్స్ అండ్ లోయర్ పార్ట్ కాన్వెక్స్ లెన్స్. సో రిజల్ట్ బోర్డ్ చూద్దాం. సో రాఘవేంద్ర అండ్ సతీష్ సెకండ్ ప్లేస్, అండ్ థర్డ్ వన్ సూర్యం థర్డ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ రాఘవేంద్ర, సెకండ్ ప్లేస్ సతీష్, థర్డ్ ప్లేస్ సూర్యం, ఫోర్త్ ప్లేస్ మణి, ఫిఫ్త్ ప్లేస్ సాయి శృతి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.